హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. 2018 ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు గాను బెస్ట్ డైరెక్టర్ గా నిలిచిన డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం పదండి. ముందుగా లిస్టును పరిశీలిస్తే రంగస్థలం సినిమాకు గాను సుకుమార్, భరత్ అనే నేను సినిమాకు గాను కొరటాల శివ, మహానటి సినిమాకు గాను నాగన్వేష్, గూఢచారి సినిమాకు గాను శశికిరణ్ తిక్క, గీత గోవిందం సినిమాకు గాను పరశురాం, అరవింద సమేత వీరరాఘవ సినిమాకు గాను త్రివిక్రమ్ ఈ లిస్టులో ముందు నిలిచే దర్శకులు అని చెప్పవచ్చు. మరి ఈ దర్శకులలో బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే, ముందుగా రంగస్థలం సినిమాకు గాను ఇప్పటి వరకు తాను చేసిన ప్రయోగాలన్నీ పక్కకు పెట్టి నేటివిటీకి తగ్గ విధంగా అద్భుతమైన కథను ఎలాంటి వంక పెట్టకుండా తెరకెక్కించిన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్న సుకుమార్ ముందు నిలిచే దర్శకుడు అని చెప్పాలి. తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిన రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి సంచలనం సృష్టించాడు సుకుమార్. ఇక తర్వాత కొరటాల శివ పొలిటికల్ నేపథ్యంతో మెసేజ్ ఓరియంటెడ్ మూవీని సటిల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే నటనను, యాక్టర్స్ నుంచి అద్భుతమైన నటనను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించి భరత్ అనే నేను సినిమాతో మరోసారి ప్రేక్షకుల మెప్పును పొందాడు. ఇక తర్వాత మహానటి సినిమాతో నాగన్వేష్ ది బెస్ట్ బయోపిక్ మూవీని టాలీవుడ్ ప్రేక్షకులకు అందించి మెప్పించి ఎక్కువ మార్కులు సొంతం చేసుకున్నాడు. సావిత్రి గారి జీవిత చరిత్రను మరే దర్శకుడు ఇంత అద్భుతంగా తెరకెక్కించలేడంటూ కితాబును కూడా సొంతం చేసుకున్నాడు నాగన్వేష్. ఇక తర్వాత పరశురాం, గీత గోవిందం సినిమా లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీని అన్ని వర్గాలకు ఆకట్టుకునే విధంగా తెరకెక్కించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది వరకు సోలో సినిమాతో బెస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీని తెరకెక్కించిన పరశురాం మళ్లీ గీత గోవిందం సినిమాతో అదే ఫీట్ ను రిపీట్ చేసి మెప్పించాడు. ఇక తర్వాత అరవింద సమేత వీరరాఘవ సినిమాకు గాను త్రివిక్రమ్ తన కెరీర్ బెస్ట్ డైరెక్షన్ ని ఈ సినిమాలలో ఒకటిగా ఇచ్చాడని చెప్పవచ్చు. ఈ ఏడాది అజ్ఞాతవాసి సినిమాతో నిరాశపరిచినప్పటికీ మళ్లీ ఈ సినిమాతో తన బెస్ట్ డైరెక్షన్ ను బయటికి తీసి మెప్పించాడు. కొన్ని సీన్స్ ని త్రివిక్రమ్ తప్ప మరెవరూ తెరకెక్కించలేరనే విధంగా ఈ సినిమాను తెరకెక్కించి మెప్పించాడు త్రివిక్రమ్. ఇక తర్వాత గూఢచారి సినిమాకు గాను అద్భుతమైన డైరెక్షన్ తో మెప్పించాడు శశికిరణ్ తిక్క. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని టాలీవుడ్ ప్రేక్షకులకు అందించడమే కాకుండా మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. రా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడానికి శశికిరణ్ తిక్క డైరెక్షన్ కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఈ ఏడాది వచ్చిన అన్ని సినిమాలలోకి బెస్ట్ డైరెక్షన్ ని సొంతం చేసుకున్న సినిమాలుగా ఈ సినిమాలు నిలుస్తాయి. కానీ వీటిలో ది బెస్ట్ డైరెక్టర్ గా ఈ ఏడాది నిలిచిన దర్శకుడు ఎవరనేది మాత్రం రంగస్థలం మరియు మహానటి సినిమాల దర్శకుల మధ్య తేలాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. ఈ ఇద్దరు ఈ ఏడాది ది బెస్ట్ డైరెక్టర్ గా నిలిచే అన్ని అర్హతలు ఉన్నాయనే చెప్పాలి. మరి ఇద్దరిలో ఎవరు ఫైనల్ అనేది మీరే తేల్చండి. కింద కమెంట్ సెక్షన్ లో ఏడాది బెస్ట్ డైరెక్టర్ గా నిలిచిన దర్శకుడు ఎవరని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.